సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను, కానీ ఎక్కడ అవకాశాలు రాలేదు. కానీ ఈరోజు ఒక హిట్ సినిమాలో చేశాను, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న నా తోటి పిల్లలు అది నీ గొంతు అలా ఉంది ఇలా ఉందని ఎక్కిరించేవాళ్ళు. చాలా బాధ అనిపించేది. ఏంటమ్మా మా అమ్మ కూడా ఇలా చెప్పుకున్నప్పుడు మా అమ్మ ఒకసారి నాకు మాట చెప్పింది, అరే నవీన్, నీ గొంతు అందరిలా కాకుండా ఒక నలుగురిలా కాకుండా నీ గొంతు దేవుడు ఒక రకంగా సృష్టించాడంటే దీనికి ఏదో ఉండే ఉంటుందిరా, నువ్వేం బాధపడుకోని చెప్పింది. కానీ నా గొంతే ఇక్కడ ఈ రోజు మీ స్టేజ్ మీద నిలబెట్టింది. నేను థియేటర్లో మాట్లాడుతుంటే నా వాయిస్ చూసే జనాలు అవుతారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను నాతో పాటు కలిసి నిన్న మా అమ్మగారు కూడా సినిమా చేయడం జరిగింది. మా అమ్మ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా ఇంటి నుంచి కొడుకుకి ఒక తల్లికి ఏం చూపిస్తారు అనుకున్నా. కానీ నాకు తీరం లోటు ఏంటంటే మా నాన్నగారు సినిమా చూడలేకపోయారు, కొంతకాలం క్రితం చనిపోయారు. అది నాకు ఎప్పటికైనా తీరం లోటు. అది స్క్రీన్ పైన చూడాలనుకున్నారు మా నాన్నగారు, కానీ చూడలేకపోయారు. కానీ నా వాయిస్ కు ఆడియన్స్ విజిల్ వేస్తుంటే క్లాప్స్ పెడుతుంటే ఎక్కడి నుంచో మా నాన్నగారు చూసే ఉంటారు అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యాక్టర్